దేవుడి సొంత భూమి కేరళ మరుభూమిగా మారిపోయింది. ప్రకృతి విలయ తాండవం చేసిన వాయనాడ్ జిల్లాలో ఎటు చూసినా తీరని శోకమే కనిపిస్తోంది. ఊళ్లకు ఊళ్లు మట్టి దిబ్బల్లా మారిపోయాయి. వేల మంది జీవితాల్లో విషాదంలో మునిగిపోయారు. వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 163 మంది చనిపోయినట్లుగా కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాదాపు 100 మంది ఆచూకీ తెలియటం లేదు. ఈ విపత్తులో గాయపడిన 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 3000 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నదిలో పదుల సంఖ్యలో శవాలు కొట్టుకొస్తున్నాయి. దీంతో గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 150కి పైగా మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం గాలిస్తోంది. టీ గార్డెన్లలో పనిచేస్తున్న దాదాపు 600 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. చురల్మల్లలో వంతెన కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక వాయనాడ్కు ఎవరూ రావద్దని సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. దీంతో రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా వేసుకున్నారు. వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్, ఫైర్ విభాగాలకు చెందిన 600 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ముండక్కై, చురాలల్మల్ మధ్య శరవేగంగా తాత్కాలిక వంతెన నిర్మిస్తోంది ఆర్మీ ఇంజనీరింగ్ గ్రూప్. బురద, మట్టిలో కూరుకుపోయిన వారిని గుర్తించడంలో డాగ్ స్క్వాడ్ కీలక భూమిక పోషిస్తోంది. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 1000 మందిని కాపాడారు సహాయ సిబ్బంది. వాయుసేన హెలికాప్టర్లలో బాధితులను ఆసుపత్రులు, రిలీఫ్ క్యాంప్స్కు తరలిస్తున్నారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి ఎన్జీఓలు, వాలంటీర్లు ఆహారం, నీరు అందిస్తున్నారు. All the troops, all the teams have the maximum number of people there on ground, all the logistics that are required. Everything is there, the coordination is very good, synergy is good, and the operation is in full swing. So today our effort is to ensure that, wherever the dead bodies are there are a lot of inputs which are coming regarding the locations. So we need to look into those places to find out, their dead bodies, and wherever there is people they are stranded, the effort is to, evacuate them as early as possible. కేరళలోని వాయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్మల, అట్టమల, నుల్పూజ గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. 100 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 100 మంది బురదమట్టిలో కూరుకుపోయారు. ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకటం లేదన్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. రేపు వాయనాడ్లో పర్యటించనున్నారు కేరళ సీఎం పినరయి విజయన్. ఈ విపత్తు నుంచి కోలుకోవటానికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా వాయనాడ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాయనాడ్లో విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. పార్లమెంట్లోని సంసద్ సదన్లో భేటీ అయిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వాయనాడ్ మృతులకు సంతాపం తెలిపింది. సిపిపి చైర్మన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశానికి హాజరయ్యారు. ఇది దురదృష్టకరమైన ఘటన అన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.